ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వనిని వినుము. 130వ సంకీర్తన 2వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ మొరలను ఆలకించి మీ దుఃఖమును సంతోషముగా మారుస్తానని వాగ్దానము చేయుచున్నాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే, ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము, నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. మరియు యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అన్న వచనముల ప్రకారం, ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు సహనముతో కనిపెట్టుకొని ఉన్నట్లయితే నిశ్చయముగా ఆయన మీ ప్రతి మొరను ఆలకించి మీ ప్రతి ప్రార్థనకు జవాబును దయచేస్తాడు. ఈరోజు మీరు ఎంతో కాలము వేచి ఉన్నారని మరియు మీ ప్రార్థనలను ఆలకించమని ప్రభువును ప్రార్థిస్తున్నామని కూడా మీరు చెప్పవచ్చును. అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి అన్న వచనము ప్రకారం, ప్రియులారా, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉన్నట్లయితే నిశ్చయముగా మీ ప్రార్థనలకు దేవుడు జవాబును దయచేస్తాడు. అవును ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు మీ వ్యక్తిగత జీవితములో లేదా మీ వ్యాపారములో లేదా మీరు పనిచేస్తున్న స్థలములలో సమస్యలను ఎదుర్కొంటుంటే ఈ వచనమును గుర్తుంచుకోండి. ప్రతి కార్యములోనూ సహనముతో కనిపెట్టుకొని ఉండమని ప్రభు సెలవిచ్చున్నాడు. కాబట్టి ప్రియులారా, మీ సమయము సరైనదిగా ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు మీ మొరలను తప్పకుండా ఆలకిస్తాడు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాలలో యోసేపు కథ మనము చదివినట్లయితే, యోసేపు తన జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. అతనిని తన సొంత అన్నలు ఒక గుంటలో పడవేశారు. అంత మాత్రమే కాదు, అతడు ఒక పొరుగు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళుచుండగా వారా గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి. అతను ఆ దేశంలో కోల్పోయినది అక్కడ ఎవరికీ తెలియదు. ప్రియులారా, ఆ సమయంలో అతను చాలా చిన్నవాడు. అతడు ఒంటరిగా భయముతోనూ మరియు దిగులుతోనూ ఉండి ఉండవచ్చును. ఏదేమైనప్పటికీ యోసేపు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు. చాలా సహనము కలిగి ఉండెను. మరియు దేవుడు అతనికిచ్చిన కలను గుర్తు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేయనని అతని యజమానుడు చూసినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికప్పగించెను. అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా దేవుడు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకు ఎన్నో విషయాలు వాగ్దానము చేసి ఉండవచ్చును. ఏదేమైనా మీరు అనుభవిస్తున్న కష్టాలన్నిటిలోనూ అవి నెరవేరుతాయా అని మీరు ఆశ్చర్యపోవచ్చు. ప్రియులారా, మన ప్రభు
దయగలవాడు. అందుకే పరిశుద్ధ లేఖన భాగమేమంటుందో చూడండి. తన్నాశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు అన్న వచనము ప్రకారం ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభువునకు మొరపెట్టుకున్న వారికి, తనను వెదుకు వారికి ఆయన దయాళుడుగా ఉన్నాడు. అందువలన మీరు చేయాల్సిందల్లా సహనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుటయు మరియు ప్రభువును జాగ్రత్తతో వెతకడం. ప్రియులారా, మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పోరాటాలు మీ మనసును ఆక్రమించుకొనియవద్దు. దేవుని వాగ్దానాలతో మీ హృదయాన్ని మరియు మీ మనస్సును నింపుకోండి. ప్రియులారా, మీ సమస్యల మధ్యలో మీరు దేవుని గట్టిగా పట్టుకొని ఆయన సన్నిధిలో సహనముతో కనిపెట్టుకొని ఉండండి. అప్పుడు ఆయన ఎన్నటికీ మిమ్మల్ని మరువడు, విడిచిపెట్టడు. అప్పుడు సమృద్ధి అయిన ఆనందం మరియు శాంతి మీ స్వంతమవుతుంది. అలాగుననే ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు మీ జీవితాన్ని ఆయన హస్తాలలోనికి మరియు ఆయన మీకన్నిటిలోనూ శ్రేష్టమైన దాన్ని ఇస్తాడని ఆయనను నమ్ముతున్నారని చెప్పండి. ప్రియులారా, ఉత్సాహముతో ఈనాటి వాగ్దానానికై ప్రభువునకు కృతజ్ఞతలు తెలియజేయండి. మరియు ఈరోజు మీ జీవితంలో ఆయనను స్వీకరించినట్లయితే మీ ప్రతి కార్యములలోనూ మీరు సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకొనుచు ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన మీ మొరకు చెవియొగ్గి మీ మొర ఆలకించి మీ పట్ల ఈ నూతన దినములో గొప్ప అద్భుత కార్యములను జరిగించి మిమ్మలను హెచ్చిస్తాడు. అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కృపగలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ కృపగలిగిన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినములన్నీ మమ్ములను మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి మా జీవితాలలో మరొక శ్రేష్టమైన నూతన దినమును మీరు మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవ, ఈరోజు మాకిచ్చిన ప్రత్యేక వాక్యము నిమిత్తము మరియు నీవు మాతో మాట్లాడిన గొప్ప మాటలను బట్టి నీకు ప్రత్యేకమైన వందనములను చెల్లించున్నాం. దేవ, ఈరోజు నీవు మాకిచ్చిన వాగ్దాన వచనమునకై నీకే కృతజ్ఞత వందనములు. అయ్యా, మా జీవితంలో మేమెదుర్కొంటున్న ఇబ్బందులు మీకు తెలుసు నాయనా. అయ్యా, మేము ఎంతో నలిగిపోయి ఉన్నాము మరియు మరొక రోజు ఎదుర్కోవటానికి మాకు బలము లేదు. అయినప్పటికీ మా కన్నీళ్లు నీ కవెలలో ఉన్నందున మేము నీకు కృతజ్ఞత స్తుతులను తెలుపుతున్నాం. దేవా, నీవు వాటిని తుడచబోతున్నందుకై నీకు వందనములు చెల్లించున్నాం. దేవా, నీ సన్నిధితో మా జీవితాన్ని నింపుము. దుఃఖములో ఉన్న మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉంటూ సహనముతో ఎదురుచూసి నీలో ఉన్న నూతన బలమును పొందుకొనున్నట్లు చేయము. దేవ, దుఃఖములో ఉన్న మా జీవితాలలో నీ యొక్క ఆనందాన్ని దయచేయము. అయా, మనుషులను నమ్ముకొనకుండా ఎటువంటి సమయంలోనైనను నిన్నే నమ్ముకొని నిన్నాశ్రయించి నిన్నే హత్తుకొని జీవించినట్లు కృపను అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ భయంకరమైన చలి వాతావరణంలో ఎంతోమంది బిడ్డలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయా, ప్రాముఖ్యముగా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలని జ్ఞాపకము చేసుకోండి. ఈ భయంకరమైన చలి నుండి మీరే బిడ్డల్ని కాపాడి సంరక్షించి మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఈ దినాన ఎంతమంది బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ దినాన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. అయ్యా, ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు వింటున్నావు నాయన. ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత
మీ పాద సన్నిధిలో చేరి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టుచున్నారో, ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితంలో, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ, దుఃఖము, ఆయాసము, అనారోగ్యము, లేమిని తీసివేసి మీ ఆకాశపు వాక్యలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి. ఆమేన్.